దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఉన్నారా ఇక్కడే? మా ఇక్కడే ఉన్నారా? ఓకే, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన సన్నిధిలో ఈ రీతిగా బ్రతికి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రైట్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశం కృపా ప్రత్యక్షత, శిలువ కృపా ప్రత్యక్షత. కృపా ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. కృపా ప్రత్యక్షత. కృప ఎలా ప్రత్యక్షం అవుతుంది? ప్రత్యక్షత అంటే కనపడడు. కృప అంటే అర్హత లేని వారికి అర్హతను కల్పించేది, అర్హత లేని వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చేది కృప. మరలా తిరిగి ఇవ్వలేనిది కృప. ప్రాముఖ్యంగా అర్హత లేనటువంటి వారికి అర్హతనివ్వడమే కృప. దేవునికి స్తోత్రం. రైట్, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఎవరికి దేవుడు కృపనిస్తాడు? ఎవరికి దేవుని ప్రత్యక్షత ఉంటుంది? కృప ప్రత్యక్షత ఎవరికి కలుగుతుంది? బైబిల్ పాఠాలు ఎవరు ఇంటి దగ్గర చదువుకొని వచ్చారు? బైబిల్ పాఠాలు ఇంటి దగ్గర ఎవరు చదువుకొని వచ్చారు? ఒకటి. నాకు అప్పుడే అర్థమైంది. దావీదు కుమారుడు నన్ను దాటిపోకాయ అని పాట పాడినప్పుడు ఈ వాక్యం చదివిన వాళ్ళు మాత్రమే ఆ పాట పాడగలరని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నేను కూడా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆ పాట పాడుకున్నాను. ఆ పాట పాడుకొని వాక్యాన్ని ధ్యానించి సిద్ధపడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్య ధ్యానములోకి వెళ్దాం. అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుంచి మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరులు ఒక్కడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడును రైట్. చూడండి, దేశములో భక్తుడు ఒక్కడు కూడా లేడట. మరి కృప ఎలా ప్రత్యక్షమవుద్ది? కృప ప్రత్యక్షం అవ్వాలంటే ఏం కావాలి? భక్తి కావాలి. చదవండి ఆ మాటను. దేశములో భక్తుడు దేశములో లేకపోయాడు. అసలు భక్తుడు అనేవాడే దేశంలో లేడట. మరి కృప ఎలా ప్రత్యక్షం అవుతుంది? మన అంశం ఏంటిది? కృప ప్రత్యక్షత. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరి కొరకు, ఎవరిచ్చారు అంటే ఇప్పుడే ఆయన కృప మనకు ప్రత్యక్షమయ్యేది. ఎక్కడి నుండి అంటే సిలువలో నుండి. సిలువలో నుండి కృప మనకు ప్రత్యక్షం అవ్వాలి. మరి ఎవరికి ప్రత్యక్షమవుతుంది అని ఆలోచిస్తే భక్తుడికి ప్రత్యక్షమవుతుంది. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గేవాడే. మరి ఇలాంటి వారికి కృప ఎలా ప్రత్యక్షమవుతుంది? చూడండి, ఇంకా 3వ వచనంలో చూస్తే, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. ఎన్ని చేతులతో చేస్తారట? 2 చేతులతో కీడు చేస్తారట. ఒక్క చేతితో సరిపోక, ఒక్క చేతితో కీడు చేయడం సరిపోక 2 చేతులతో కీడు చేయ పూనుకొంటారు.
5వ వచనం చూస్తే, స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు, స్నేహితుని నమ్మిన వాడికి కృప ప్రత్యక్షం అవ్వదు. ఎవరిని నమ్ముతాం మనం? ఫ్రెండ్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం? హాయ్ ఫ్రెండ్స్. ఎవరిని నమ్ముతారు? ఫ్రెండ్స్ ఎవరిని నమ్ముతారు? ఫ్రెండ్స్నే నమ్ముతారు. అసలు వాడిని కూడా నమ్మొద్దట. చదవండి, నేను చెప్తేనేమో కావాలని చెప్పింది అంటారు. స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుడు వీడెవడ అంటే క్లోజ్ ఫ్రెండ్. ఎవరిల్లు? క్లోజ్ ఫ్రెండ్ను కూడా నువ్వు నమ్మొద్దు. ఎందుకు అంటే వాడు భక్తుడు కాడు, భక్తిపరుడు కాడు. వాడు ఏం చేస్తాడటంటే నీకు కొంప ముంచుతాడట. వేరే గ్రంథములో ఉంది, వాడు నీకు చిచ్చు పెడతాడు. ఇచ్చినప్పుడు బాగానే ఉంటాడు, కాస్త బెడిసి కొట్టిందనుకో వ్యవహారం మారిపోయింది. వీడెవడరంటే ముఖ్య స్నేహితుడు. ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. కిందికి చూస్తే చూడండి, 6వ వచనం చూస్తే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి, ఎవరి ఇంటి వారికి వారింటి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కృప ఎలా ప్రత్యక్షం అవుతుంది? అత్తకి కోడలకు పడట్లేదు, కోడలంటే అత్తకు పడట్లేదు. చదవండి. తండ్రి అంటే కొడుకు పడట్లేదు. అసలు కుమారుడు తండ్రిని తండ్రి అంటే ఒక భయము, భక్తి, మర్యాద, ప్రేమ అనేది లేనటువంటి పరిస్థితుల్లో కృప ఎలా ప్రత్యక్షమవుతుంది? ఎవరింటి వాళ్ళు వాళ్ళకి విరోధులైపోతున్నారు. ఇంట్లోనే ఉంటారు కానీ విరోధులే. అన్నదమ్ములు ఇంట్లోనే ఉంటారు, ఒకరికొకరికి పడదు. తోటి కోడలు ఇంట్లోనే ఉంటారు, ఒకరికొకరు పడదు. అత్త కోడలు ఇంట్లోనే ఉంటారు, ఒకరికొకరు పడదు. తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో కృప ఎలా ప్రత్యక్షమయ్యేది? ఎవరికి ప్రత్యక్షం అవుతుందంటే, ప్రత్యక్షం అవ్వకుండా ఉంటుందా? ప్రత్యక్షం అవ్వకుండా ఉంటుందా? దేవుని కృప తప్పకుండా ప్రత్యక్షం అవుతుంది. ఎవరి కొరకు దేవుని కృప దాచిపెట్టి ఉంచిందంటే, చూడండి, ముందుకు వెళదాం మనం. 8వ వచనం, 9వ వచనం, 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఎవరికయ్యా కృప ప్రత్యక్షమయ్యేది అంటే, ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పుదాం, మళ్ళొక్కసారి గట్టిగా. ఎవరికయ్యా కృప ప్రత్యక్షమయ్యేది అని అంటే, ఎవరికి? దేవుని కోపాగ్నిని ఎవరైతే సహిస్తారో. మరలా చదవండి ఆ మాట. నేను పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని. అది దేవుడు నీ మీద కోపగించినప్పుడు నువ్వు తలంచుకుంటే ఆయన కృప నీకు ప్రత్యక్షం అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ మీద కోపం చూపెడతా ఉంటాడు. ఎందుకు ఆయన కోపం నీ మీదకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వీళ్ళని లేపి 2 కొట్టినంటే అర్థం ఉందా లేదా? ఎందుకు? ఏదో ఒక తప్పు చేస్తున్నారని వాళ్ళని కూర్చో అన్నారంటే దాని అర్థమైంది, ఏదో తప్పు చేస్తున్నారనే కదా. మరి దేవుడు నిన్ను కోపగించుకుంటున్నాడు అంటే నువ్వు ఏదో దేవునికి నచ్చని పని చేసి ఉంటావు. అందుకే నీ మీదికి, నీ ఇంటి మీదికి, నీ బంధువుల మీదికి ఆయన చిన్న కోపాగ్ని వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, నిజమయ్యా, ఇలాంటి పరిస్థితి నా మీదికి, నా ఇంటి మీదికి, నా కుటుంబీకుల మీదికి రావడానికి కారణము మాలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. కాబట్టి నేను సహించే మనసు నాకు దయచేయి ప్రభువా, నీ కోపాగ్నిని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన కోపాగ్నిని సహించుకుంటారో, ఓర్చుకుంటారో, వారి మీదికి ఆయన కృప ఉన్నారా లేరా? ఆయన కృప అది మీరు ఉన్నారనడానికి అది నిదర్శనం. ఆయన కృప
ప్రత్యక్షమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీదకి ఆయన కృప వస్తుంది? ఆయన కోపాగ్నిని సహించినటువంటి వారికి. ఎప్పటి వరకు? ఆయన శత్రువుల మీద పగ తీర్చి సహించే వారికి న్యాయము జరిగేంత వరకు సహించినటువంటి వారి మీదికి ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, కిందికి వెళితే 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆ ఆ ఆ అద్భుతములను కనపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రత్యక్షత ఎవరి మీదకి వస్తుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీదకి ఆయన ప్రత్యక్షత వస్తుంది అంటే ఆయన కోపాగ్నిని సహించిన వారి మీదికి ఆయన ప్రత్యక్షత వస్తుంది. ఆయన ప్రత్యక్షత పొందినటువంటి వారు అద్భుతాలు చూస్తారు. నా దేవుడు నా పట్ల అద్భుతం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, పేరు చెప్పనులే కానీ, హీటర్ పెట్టిన బకెట్లో నీళ్ళన్నీ పిల్లోడు తోడేశాడట. హీటర్ రన్నింగ్లోనే ఉంది. హీటర్ స్విచ్ ఆన్ చేసి ఉంది. అందులో ఉన్న బకెట్లో నీళ్ళన్నీ పిల్లోడు తోడేస్తే ఆ బకెట్లో ఉన్నటువంటి హీటర్ సౌండ్ వస్తుంది. వాటర్ లేనప్పుడు సౌండ్ వస్తుంది కదా, టప 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 సౌండ్. ఆ సౌండ్కి పిల్లోడు భయపడి అప్పుడు వాళ్ళ అమ్మని పిలిస్తే వాళ్ళ అమ్మ ఊరికి వచ్చేప్పుడు పిల్లోడిని బతికించింది ఎవరు? దేవుడు బ్రతికింది. దేవుడు ఆయన కృప మన ఎడల ప్రత్యక్షమైతే అద్భుతాలు చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చూస్తాం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్, చచ్చిపోవాలి, కానీ చిన్న ప్రమాదముతో దేవుడు నిన్ను తప్పించాడు. కృప ప్రత్యక్షమైతే అద్భుతాలు చూస్తావు. ఆ కృపను కనిపెట్టుకొని, ప్రభువా నేను చేసిన తప్పిదాన్ని బట్టి నన్ను కాపాడినందుకు చెప్పండి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పాలి. ఆయన కోపగించినప్పుడు, అవును ప్రభువా నిజంగా నాకు ఇట్లా జరగాల్సిందే, నాకు ఇలా జరగాల్సిందే. కుడివైపున ఉన్న దొంగ అంటాడే, ఓరే పిచ్చి సన్యాసి, మనం చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకు సరి అయినదే. ఎవరి కుటుంబంలో శ్రమలు వచ్చినా అది నీకు సరి అయినదే అని తలంచుకోవాలి. వాడు నా మీద ఎట్ట చేస్తాడా, నన్ను ఇట్లంటాడా, నా పరువు తీస్తాడా, నన్ను ఇది చేస్తాడా, అక్కడికి రమ్మంటాడా, ఇక్కడికి అంటాడా. ఎలా కృప ప్రత్యక్షమవుతుంది? సహించాలి. సహింపగలిగితే ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. అద్భుతాలు చూస్తాం. ఆయన కృప ప్రత్యక్షమైతే అద్భుతాలు చూస్తాము. కిందికి వెళ్ళండి. కిందికి వెళితే 17 అన్యజనులు అది చూసి సిగ్గుపడి నోరు మూసుకొని వారి చెవులు అది ఎందుకు ఎవరి పట్ల? మన పట్ల. దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడితే, మనలో అద్భుతాలు జరిగినప్పుడు అన్యులు దాన్ని చూసి సిగ్గుపడి, ఛీ మన దేవుడు ఉన్నాడు, ఎందుకురా వాళ్ళ దేవుడు ఉన్నాడు చూడు అని మనల్ని చూసి సిగ్గుపడతారు. సిగ్గుపడి చూసారా నోరు మూసుకుంటారట, మన మీదికి రారు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మన ఎడల ప్రత్యక్షమైతే ఇలా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కిందికి వెళితే 19వ వచనం చూస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో అది మన మీద జాలి పడతాడు. మన పాపాలన్నింటినీ తీసివేసి ఎక్కడ పడేస్తాడట? సముద్రంలో పడేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆయన కోపాగ్నిని సహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోపాగ్నిని ఎవరైతే సహిస్తారో, అందుకే నేను చెప్తున్నా కదా, సేవకుడు గద్దించినప్పుడు ఇది దేవుని మాటని ఎవరైతే ఓర్చుకుంటారో ఆయన కృప వారి మీద విస్తరిస్తుంది. ఆయనే దిగొచ్చి గద్దియడు, ఆయనే వచ్చి గద్దిస్తాడు. దేవుడు ఇక్కడికి నిన్ను గద్దిస్తాడా? నేను గద్దించడానికి ఒక ఆయన్ని పెట్టాడు. ఆయన మాట వినగలిగితే కదా.
బాప్తిస్మిచ్చి యోహాను గద్దించిన సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు రా అంటే తలొంచి శిరసావహించి, అయ్యా మాకు బాప్తిసం ఇస్తావా, మేమేం చేయాలి బాప్తిసం తీసుకున్నాక అని అంత తగ్గించుకున్నారు. ఏమని తిడితే సాతానికి పుట్టిన వాళ్ళారా అని తిట్టింది. అంతేనా? సర్ప సంతానం అంటే అంతేగా. అంత బూతు మాట అంటే ఊరికొత్తరా? వస్తారా? ఇట్ట మాట్లాడేటోడి దగ్గర బాప్తిసం తీసుకునేది 100 మంది ఉన్నారు బాప్తిసం వేయడానికి అని వెళ్ళిపోతారు. కానీ సహించగలిగినటువంటి మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో, ప్రభు నా కొరకే నిన్ను 100 మందిలో గద్దించని, 10 మందిలో గద్దించని, ఒంటరిగా గద్దించని, దేవుడు నిన్ను సరిచేయడానికి ఎవరి ద్వారానైనా నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వేం చేయాలి? సరే ప్రభువా, నేను సరి చేసుకుంటా అయ్యా, నేను సరి చేసుకుంటా ప్రభువా, ఇంకెన్నటికి అలాంటి పనుల జోలికి నేను వెళ్ళను ప్రభు అని ఎవరైతే సహిస్తారో వారి మీదికి ఆయన కృప విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఆయన కృప వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన జీవితాలలో. ఆయన కృప వచ్చినప్పుడు అన్యజనులను మనల్ని చూసి సిగ్గుపడతారు. దేవునికి మహిమ కలుగును గాట. అప్పుడు మన పాపాలన్నింటినీ తీసి ఎక్కడ పడేస్తాడట? సముద్రంలో, అగాధ స్థలంలో పడేస్తాడట. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కోపాగ్ని సహించినటువంటి వారికి ఆయన కృప, ఆ శిలువ కృప మనకు ప్రత్యక్షమవుతుంది. రెండవదిగా చూద్దాం, మనం చదువుకున్నటువంటి ఆ పత్రికా పాఠంలో నుంచి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల, రైట్. ఇప్పుడు ఎవరికి కృప ప్రత్యక్షమవుతుందయ్యా అంటే మొదటిగా ఎవరికి? దేవుని కోపం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోపాన్ని ఎవరైతే సహిస్తారో వారికి ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. రెండవదిగా ఇప్పుడు చదవండి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల, అది అప్పుడు వీరి మీదికి దేవుని కృప విస్తరిస్తుంది. ఎవరి మీదికి? ఇప్పుడు మరలా మీకు చెప్తున్నా, అన్యాయంగా మిమ్మల్ని ఎవరన్నా బాధ పెడతా ఉంటే మీరేం చేయాలి? దేవుని మనస్సాక్షి కలిగి సహించాలి. ఎవరు బాధ పెడితే? మనుషులు అన్యాయంగా ఎవరు బాధ పెడతారు? మనుషులేగా. మొట్టమొదటిగా బాధ పెట్టేది ఎవరు? మొట్టమొదటిగా గద్దించేది ఎవరు? మొట్టమొదటిగా కోపించేది ఎవరు? దేవుడు కోపించినప్పుడు సర్లే ప్రభు అని అనాలి. అలా అంటే ఆయన కృప ప్రత్యక్షం అవుతుంది. రెండవదిగా మనుషులు అన్యాయంగా నీ మీద ఏదన్నా అంటే నువ్వేం చేయాలి? దేవుని మనస్సాక్షిని బట్టి సహించాలి, బాధను దిగమింగుకోవాలి. నిన్ను ఏమనకుండానే, నువ్వు ఏం తప్పు చేయకుండానే నీ మీద అన్యాయముగా ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, ఏం చేయాలి? చేస్తారా? అంత మంచి మనసు ఉందంటారా? ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం. ఉంటే బయటికి వెళ్ళాం చెప్తా ఒక్కొక్కరి సంగతి, పిచ్చి తిట్లు తిడతా, ఎవరు సహిస్తారో చూద్దాం. ఇప్పుడు అంతేగా, దేవుడు యోబుని పరీక్షించడానికి సాతాను పంపింది, చూద్దాం అని. చూసిందా లేదా? అప్పుడు దేవుడు ఏమైనా చూసినవా? నా భక్తుడు ఎంత నీతిమంతుడో చూసారా? మా బర్నబాపురం సంఘానికి వస్తున్న పరిశుద్ధ ఆంధ్ర దేవాలయ విశ్వాసుల సహనం చూసినవా? నువ్వు బయటికి వెళ్ళినాక రాండి చెంపలు వాయించు, ఏం మాట్లాడరు. ప్రభు, ఈ బాధ నాకు వచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని వెళ్ళిపోతారు. ఒక్కొక్కరిని ఆ చెంప ఈ చెంప వాయించి పంపిస్తా ఉండు. వారికే కృప ప్రత్యక్షమవుతుంది. చేద్దామా? అయిపోయిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళమాకండి, నేనుంటా బయట. ఓకేనా? నేను బయట ఉంటా. ఇక లాగి ఆ చెంప ఈ చెంప కొడతా. ఎందుకు? ఉత్తికినే. ఏం తప్పు చేసినావు? ఏం తప్పు చేయక. ఇప్పుడు చదవ నా మాటను. అన్యాయముగా ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయంగా శ్రమ పొందుచు అంటే అన్యాయంగా దెబ్బలు తింటూ,
అంతేనా? అన్యాయంగా తిట్లు తింటూ అన్యాయముగా ఆ, నష్టపోతూ ఉంటే వీళ్ళు ఏం చేయాలి? దేవుని మనస్సాక్షిని బట్టి ఆ, 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 చెంప మీద కొడితే ఏడ్చుకుంటైనా మరలా తిట్టకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. వీరి మీదికి కొట్టంలే, నిజంగానే అనుకున్నారు. నేను ఎందుకు కొడతలే అమ్మా, చెబుతున్నా. ఓకేనా? అలా సహించినటువంటి వారికి దేవుని కృప విస్తరిస్తుంది. చదవండి, కిందికి వెళ్దాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు ఆ, అది తప్పు చేసి దెబ్బలు తింటే ఏం ఘనత వస్తుంది? ఇప్పుడు 4 తిట్లు తిట్టండి నన్ను, బయటికి వెళ్ళిన తర్వాత 4 కాదు 72 కొడతా, మీకు ఏమైనా ఘనత వస్తుందా? ఇప్పుడు అదే అక్కడ చెప్పేది. తప్పిదమునకై ఒకడు దెబ్బలు తిన్న ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఎందుకు? మేలు చేయాలి, బాధ అనుభవించాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకు పిలిచాడు? ఎవరన్నా మేలు చేస్తే అనుభవించడానికి పిలవలే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మేలు చేయుట కొరకు పిలిచాడు. మేలు చేస్తే లాభం ఏంటిది? బాధలు వస్తాయి. మరి బాధ వస్తే ఏం చేయాలి? సహించాలి. సహిస్తే లాభం ఏంటి? దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది లెక్క. దేవుని కృప ఎవరికి ప్రత్యక్షమవుతుంది అంటే ఆయన కోపాగ్నిని సహించి ఓర్చుకున్నటువంటి వారికి ఆయన కృప విస్తరిస్తుంది. మనుషుల కోపాన్ని కూడా ఓర్చుకొని సహించినటువంటి వాడికి దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంత ఈజీగానా? 90mm థియేటర్లో సినిమా చూడాలంటే ఉత్తిగా నేను రానిస్తారే? రానిస్తారా? డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే ఉత్తిగా డబ్బులు వస్తాయా? రావు, కష్టపడాలి కదా. మరి దేవాది దేవుని కృప నీ మీదికి విస్తరించాలి, ప్రత్యక్షం అవ్వాలంటే అంత ఈజీగా ప్రత్యక్షం అవుతుందా? 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఈజీగా పాస్ అవుతారా? ఇప్పటికీ 60-70 సంవత్సరాలు కూడా రాస్తూనే ఉన్నారు. లెక్కలు పోయినోడు ఆ లెక్కల కోసం రాస్తూనే ఉన్నాడు, ఇంగ్లీష్ పోయినోళ్ళు ఇంగ్లీష్ కోసం రాస్తూనే ఉన్నారు. అంత ఈజీయా? 10th క్లాస్ పాస్ కావడానికి ఎంత కష్టమైతే సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుని కృప ప్రత్యక్షం అవ్వాలి అంటే ఏం చేయాలి? మనుషులు పెట్టే బాధను సహించాలి, మేలు చేయాలి. మేలు చేసి బాధను అనుభవిస్తే దేవునికి ఇష్టం, మనకి ఇష్టం కాదు. నేను ఎవడు సొమ్ము తిన్నా అంటారు. అసలు నేను పెడితేనే వాడు బతికిండు, అర్థమైందా? నేను పెడితే తిన్నాడు, పైకి తిరిగి మళ్ళీ నన్నే అంటాడు. కొద్దిగా సిగ్గు బుద్ధి ఉండాలన్నా వద్దా అంటారు మన వాళ్ళు, అవునా కదా? కానీ దేవునికి అది కాదు కావాల్సింది. నువ్వు మేలు చేయాలి, అన్యాయంగా నువ్వు బాధ అనుభవించాలి, దేవుని కృప నీకు ప్రత్యక్షం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏసేపును అన్యాయముగా గుంటలో పడేశారు. బయటికి రానిరా, మీ సంగతి చెబుతా అని అన్నాడా? రే బయటికి తీయండిరా, వచ్చినాక నీ సంగతి చెప్తా అన్నాడా? అనలే. ప్రభువా నీకు స్తోత్రం అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పడేశారు ఏసేపుని. అక్కడ కూడా దేవానికి స్తోత్రం అన్నాడు. బాధను సహించాడు, సంతోషంగా సహించాడు. ఏం తప్పు చేసిండా? అసలు ఆమెను ఏమనలే, కన్నెత్తి కూడా చూడలే. ఎవరిని? మీకు తెలీదా? అసలు తెలుసుకోవాల్సిందే మీరు. కన్నెత్తి కూడా చూడలేదు ఎవరిని? పోతీఫరు భార్యను. నేను కన్నెత్తి కూడా చూడలే కానీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారంటే దేవుని ప్రత్యక్షత, దేవుని కృప నీకు ప్రత్యక్షత అవ్వాలంటే చూడకుండానే శిక్ష అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా టెస్ట్లు పాస్ అయినటువంటి వాడికే దేవుని కృప విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప విస్తరిస్తుంది. కాబట్టి చూడండి, ఆ 20వ వచనం చూస్తే, 20వ వచనం చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు మాదిరి ఏ విషయంలో అంటే, ఒక చెంప కొడితే అస్సలు వదిలిపెట్టేది లేదు. క్రైస్తవులు నిద్రించుచున్నా, మరి గట్టిగా చెప్పట్లే ఎవరు, సింహాలు అయితే చెప్తారు, వీళ్ళు పిల్లులు కదా. క్రైస్తవులు నిద్రించుచున్నా పిల్లు, ఇగో పిల్లులే మాట్లాడట్లేదు. క్రైస్తవులు నిద్రిస్తున్నా, ఆ మక్కలు కూడా మాట్లాడట్లే. క్రైస్తవులు నిద్రిస్తున్నా లేపితే ఎట్లుంటది? ఇప్పుడు సహించేది ఎవరు? పిల్లులా పులులా? ఎవరు సహించాలి? పిల్లులు సహిస్తాయి, పులులు ఎందుకు సహిస్తాయి? ఒప్పుకోదు పులి. పులి ఒప్పుకుంటుందా? యోధాగోత్రపు సింహం ఎట్లా ఒప్పుకుంది మరి? యోధాగోత్రపు సింహం ఎలా ఒప్పుకుంది? ఆ పులే, ఆ సింహమే తల వంచుకున్నది. ఆ సింహం మీద ముఖం మీద ఉమ్మేస్తా ఉంటే తుడుచుకున్నది, గుద్దుతా ఉంటే ఓర్చుకున్నది, అపహాస్యం చేస్తా ఉంటే సహించింది ఆ సింహం. ఇప్పుడు నువ్వు చెప్పు, మాలబంజర సింహం. ఈ మాలబంజర సింహాన్ని తోక తొక్కితే చాలు, ఆడ కాట్లు పెట్టాలో ఆడ కాట్లు పెట్టి బొడ్డు చుట్టూ 21 ఇంజక్షన్లు వేసుకునేటట్టు ప్రయత్నం చేస్తుంది. ఇది ఈ సింహం. ఆ సింహానికి నిన్ను విడిపించడమే తెలుసు, నీ కొరకు బాధపడడమే తెలుసు, నిన్ను ఆయన చెంతకు నడిపించడమే తెలుసు తప్ప తిరిగి గాండ్రించి వారి మీద పగ తీర్చుకునే లక్షణము యోధాగోత్రపు సింహానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనము సింహములం, కానీ ఆయన కృప మన దగ్గరకు ప్రత్యక్షమయ్యేంత వరకు ఏం చేయాలి? ఓర్చుకోవాలి, సహించాలి, సహించాలి. అందుకే ఆ సిలువ ధ్యానాలు చేసేటప్పుడు ఓర్చుకునే మనసు రావాలి. మేలు చేయాలి, బాధ అనుభవించాలి, సహించాలి, యేసయ్య యొక్క కృపను ప్రత్యక్షపరచుకోవాలి. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణా ఎనురా. సిలువను చూసే కొలది ఏం కావాలి? ఏం కావాలి అంటే, బండరాతిగా మార్చబడినటువంటి నీ హృదయము సిలువను చూడగానే నల్లిగి కరిగి నీరైపోవాలి. అది మాదిరి, అది మాదిరి. సిలువను చూసేది లేదు, ఆ సిలువలో పడినటువంటి కష్టాన్ని చూసేది లేదు, ఆయన పడినటువంటి హింసను నీకు కనపడేది లేదు. కనపడినప్పుడు ఆ సిలువను నిదానించి గనక నీవు చూస్తే ఈ బండబారిన రాతి హృదయము నలిగి కరిగి నీరైపోవాలి, నీరైపోవాలి. మూగజీవులే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతే మన కంటకు పడంగానే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. పెంచుకున్న పిల్లి చచ్చిపోయిందని సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందట ఒక అమ్మాయి, బీటెక్ చేసిన అమ్మాయి, బీటెక్ డిగ్రీ. పెంచుకున్న పిల్లి రోడ్డు మీదకి వెళ్ళగానే ఏదో వెహికల్ వచ్చి చచ్చిపోయింది, తొక్కి చచ్చిపోయింది. నా పిల్లి చచ్చిపోయిందని చెప్పేసి మీ ఇంట్లోకి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఒక పిల్లి చచ్చిపోతేనే అది మాట్లాడదు, చెయ్యదు, నీకు తెచ్చి పెట్టదు, ఏం నువ్వే పెట్టాలి. అది చచ్చిపోతేనే అంతా నీకు నీ మనసు కరిగిపోయిందే. యేసయ్య నీ కొరకు దెబ్బలు తిని రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిగా పెట్టి మోయలేనటువంటి ఆ కోయ మోసి పడరానటువంటి పాటలు పడి మరణిస్తే ఆ సిలువను చూస్తే నీ మనసు కరిగిపోవాలని అనిపించట్లేదా? నీకు దుఃఖం రావట్లేదా? నీ మనసు ఎప్పుడు మార్చబడుతుంది? ఆ కృప, ఆ సిలువ కృప ఎప్పుడు నీకు ప్రత్యక్షమవుతుంది? అందుకే ఆయన రాశాడు, సిలువను చూచుకొలది
శిల సమానమైన మనసు నల్లికి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారు? ఏంటి మీ భక్తి? ఏంటమ్మా మీ భక్తి? ఏ భక్తి? ఒక మనిషి ఎదురు తిరిగి ఒక మనిషి నిన్నంటేనే సహించలేకపోతున్నావు. నీ దాంట్లోది ఒకటి తీసుకొని తింటేనే నీకు ఓర్వలేనటువంటి మనసు కలుగుతుంది. మరలా భక్తి చేయడానికి వస్తున్నావు. ఏది నీ మార్పు? నీ మార్పు ఏది? ఆయన కృప నీకు ప్రత్యక్షమైతే నీ గుండె నల్లిగి కరిగి నీరైపోవాలి. ఎంతటి పాపినైనా క్షమించగలిగినటువంటి హృదయం నీకు రావాలి. అదే ఈ లెంట్ డేస్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అత్త తిడితే కోడలు పడేది లేదు, తండ్రి తిడితే కొడుకు పడేది లేదు, పెద్దవాళ్ళు గద్దిస్తే సహించే మనసు నీకు లేదు. మరలా నువ్వు లెంటు ఫాస్టు, నీసు లెస్సు. వాట్ ఈస్ దిస్? ఏం చెప్పండి ఇది? ఆయన సిలువను చూడగానే మన మనసు నల్లిగి కరిగి నీరైపోవాలి. అదే లెంటు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అలా పాటించకపోతే నువ్వు దేవుని లెక్కలో నువ్వు క్రైస్తవుడివే కాదు. సిఎస్ఐ లెక్కలో నీ ప్రివ్యూలు చూసి నువ్వు క్రైస్తవుడివే, సిఎస్ఐ మెంబర్ అనుకుంటారేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు క్రైస్తవుడివే కాదు. దేవుని దృష్టిలో నువ్వు క్రైస్తవుడివి కావాలంటే ఆయన కృపను ప్రత్యక్షపరచుకోవాలి. ప్రభువా, నీ కృప నాకు ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేయాలి. లెంటులో నువ్వు చేసే ప్రార్థన ఏంటిదో తెలుసా? ఆయన కృప, ప్రభువా నీ కృప నాకు ప్రత్యక్షం అవ్వాలి. నీ కృప నేను చూడగలగాలి. నీ కృపను చూస్తే నేను నీలాగా జీవించగలను ప్రభువా అని నీ ఉపవాస ప్రార్థనలో చేయాల్సినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఏంటో తెలుసా? నీ కృప నాకు ప్రత్యక్షం అవ్వాలి ప్రభువా అని యేసయ్యను అడగాలి. ఎలా ప్రత్యక్షం అవుతుంది? ఆయన కోపాన్ని సహిస్తే, ఆయన కోపాగ్నిని నువ్వు సహించగలిగితే ఆయన కృప ప్రత్యక్షం అవుతుంది. మనుషుల నిందలను, మనుషులు పెట్టే బాధను, మనుషులు నిన్ను పెట్టే ఆ వేదనను సహించి యేసయ్యకున్నటువంటి మనస్సాక్షిని నువ్వు కలిగి ఓర్చుకోగలిగితే ఆయన కృప నీకు ప్రత్యక్షం అవుతుంది. మూడోదిగా నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూడండి. 47వ వచనం ఒక్కరు స్పష్టంగా మంచిగా చదువు. వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ఇక్కడ చూడండి, ఒక పుట్టు గుడ్డివాడు యేసయ్య కృపను పొందుకున్నాడు. ఒక పుట్టు గుడ్డివాడు యేసయ్య కృపను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా అంటే చూడండి, దారిని వెళ్తున్నాడు, యేసయ్య దారిని వెళుతున్నాడనే మాట వినగానే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. కేకలు వేసినంత మాత్రాన యేసయ్య కృప మనకు ప్రత్యక్షం అవ్వదు. ఏడ్చి ప్రార్థించినంత మాత్రాన యేసయ్య కృప మనకు ప్రత్యక్షం అవ్వదు. మరి ఎలా ప్రత్యక్షం అవుతుంది? మొదటిగా ఆయన కోపగ్ని సహించి, మనుషుల కోపగ్నిని సహించినటువంటి వారికి ప్రత్యక్షం అవుతుంది. రెండవదిగా చదవండి, ఆ మాటను చదవండి మరొకసారి. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఏం చేస్తారో తెలుసా? లోకములో ఉన్న, సమాజంలో ఉన్నటువంటి వారు భక్తి చేసే వాళ్ళని అణుచుతారు, అణిచివేస్తారు. ప్రార్థన చేసేవారిని అణిచేస్తారు, ఆరాధన చేసేవారిని అణిచేస్తారు. హెచ్డి మాటలు మాట్లాడారు. పోతండ్రు చిన్న పంతులు గారు, అసిస్టెంట్ పంతులు గారు పోతండ్రు, అమ్మగారు పోతుందిరా, చిన్నమ్మగారు పోతుంది, హెచ్డి చేస్తారు. ఉన్నారు, ఇక్కడ కాదు, భూమి పుట్టినప్పటి నుంచే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నష్టమేం లేదు. ఎవరికి దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి ప్రతిఫలం వారు అనుభవించక తప్పదు. అది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట.
ఊరకుండుమని వానిని ఎందుకు పోతాడు ఆగరా ఎలా గుడికి పోతాడు ఆగు. ఏం చేస్తారు? గద్దిస్తారు, గద్దిస్తారు, హెచ్చరి చేస్తారు, హేళన చేస్తారు, రానియరు. రానివ్వని సమాజం మధ్య మీరు ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రోత్సహించి నిన్ను బలపరిచి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను గుంజకొచ్చి మందిరంలో కూర్చోబెట్టేవారు 0%. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తా ఉంటే నిన్ను హేళన చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. ఎవరైనా కొత్తగా కనపడ్డారంటే వాళ్ళని విచిత్రంగా చూస్తారు, కిందికి మీదికి చూస్తారు. ఇక మళ్ళీ ఇంకోసారి రారు వాళ్ళు, ఇక రారు వాళ్ళు గుడికి. ఏందమ్మా రావట్లేదంటే అయా ఆడ కూర్చున్న వాళ్ళు కిందికి మీదికి చూస్తాను, రాబుద్దే కావట్లే. మంచిది, వెనక్కి వెళ్ళిపో. వాళ్ళు చూస్తారుగా, వెనక్కి వెళ్ళిపో. ఇక రాకు. ఎందుకు రావట్లేదంటే నాకు సిగ్గు అనిపిస్తుంది, మా వాళ్ళు ఎవరు లేరు. నీకు ఫ్రెండ్స్ ఉండాలి నీ పక్కన. నాకు రాబుద్ది కావట్లే, ఎందుకంటే నీ తోటోడు ఉండాలి నీ పక్కన. నీ తోక కూడా ఉంటే వచ్చి కూర్చుంటావు. నీకు తోక లేకపోతే రావన్నమాట. ఆ తోక నేను నరకానికి తీసిపోతే అటే పోతావు మరి నరకానికి. ఇక్కడ ఊరకుండమని వానిని గద్దించిరి కానీ అది ఇంకెక్కువ చేసిన గట్టిగా చెప్పలకూడదామా? దేవునికి మహిమ కలుగును గాక. మన భక్తి మరి ఎక్కువగును గాక, మన భక్తి మరి ఎక్కువగును గాక, మన ఓపిక మరి ఎక్కువగును గాక, మన సహనం మరి ఎక్కువగును గాక, మన కన్నీటి ప్రార్థన మరి ఎక్కువగును గాక, మన ఉపవాస ప్రార్థన మరి ఎక్కువగును గాక, దేవుని సన్నిధిలో గడిపే సమయం మరి ఎక్కువగును గాక, దేవుని సన్నిధికి వచ్చే సమయం మరి ఎక్కువగును గాక. మరి ఎక్కువగా చేసే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాటను, వాడు మరి ఎక్కువగా కేకలు వేసెను. అది అప్పుడు నిలిచాడు. ఎప్పుడు? దావీదు కుమారుడా అని కేకలేసినప్పుడు నిలవలే. మధ్యలో ఒకళ్ళు ఉన్నారు అడ్డుపడేవాళ్ళు. నువ్వు కేకలేసినప్పుడు మధ్యలో నిన్ను ఆపేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే మధ్యలో ఆపేసే వాళ్ళు ఉంటారు. 7 మాటల్లో ఒక మాట తీసుకొని నేను చెప్తున్నానంటే అడ్డుకట్ట వేసే వాళ్ళు ఉంటారు. నీవు వాక్యం చెబుతా ఉంటే వెనక నుండి ముసి నవ్వులు నవ్వే వాళ్ళు ఉంటారు. ఈమె చెబుతుందని గుసగుసలాడే వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ నోట ఈ నోట నీ చెవిన పడ్డప్పుడు నీకు బుద్ధి వచ్చి నీ రాకుండా మానేసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడేం చేయాలి? నాకు కృపొద్దయ్యా, ఆయన ప్రత్యక్షత నాకు అవసరమే లేదు. హెచ్డి ఎట్ట చేస్తారో తెలుసా? హెచ్డి హెచ్డి అసలు ఎంత విచిత్రం అంటే, హెచ్డి చేసే వాళ్ళు అందరు ఉన్నారు, అందరిలో మళ్ళీ ఒకళ్ళు హెచ్డి బాగా చేస్తారయ్యా. నాకు అర్థం కాలే. అసలు మొత్తం అందరూ హెచ్డి చేసేవాళ్ళే, మళ్ళీ అందులో ప్రత్యేకంగా హెచ్డి మామూలు చెయ్యరు. అయ్యో ఈ ఊరోళ్ళు అంటే మరి నువ్వు చేయవా అంటే నీది నాకు తెలవదన్నట్టు. ఏమో బాగా అబద్ధాలు ఆడేదంటే నువ్వు ఆడవా? నీ వాడే అబద్ధాలు నాకు తెలవదన్నట్టు ఆమె బాగా అబద్ధాలు ఆడుతుంది. నేను ఎవరు అడిగారు ఆమె అబద్ధాలు ఆడిద్దా నిజం చెప్పిద్దా అని? మనకు అర్థం కాదు కదా, పక్కన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ ఊరు మామూలు ఊరు కాదయ్యో అంటారు. మరి ఊర్లో ఉండేది ఎవరు? ఊర్లో ఉండేది ఎవరంటన్నా? మనమేగా. నీకు కృప ప్రత్యక్షం అవ్వాలి అంటే మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప ఎలా ప్రత్యక్షం అవుతుంది? మరి ఎక్కువగా భక్తి చేయాలి కానీ మరి ఎక్కువగా లోకంలో ఉంటాం అంటవేంటిది? ఈ పుట్టిగుడ్డోడికి ఏం తెలుసు మరి ఎక్కువగా చేయాలని? దేవుని కృప ప్రత్యక్షం పరచుకోవాలి అనే ఆ ఉత్సాహము, ఆనందము, ఆ పట్టుదల ఆ గుడ్డి భిక్షకుడికి ఉన్నది. కాబట్టి మరి ఎక్కువగా ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను ప్రార్థన చేసేదే, పాటలు పాడేదే, 7 మాటలు వాక్యం చెప్పేదే, ఇంకా నాకు ఏది ఇచ్చినా సంఘంలో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎత్తిడి చేసిన కొద్దీ నేను మరి ఎక్కువ నీ ఏడుపే. అందరికి తెలుసు కదా, ఏడుస్తూనే ఉంటారు మన మీద. భక్తి చేసే వాళ్ళ మీద ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటారు. మనం ఎదుగుదుమగాక,
భక్తిలో మరి ఎక్కువగా అగుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు కుమారుడా నజరే. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాచిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దేవునికి స్తోత్రం. అలా మనము నన్ను విడిచిపోద్దయ్యా, ఈ లోకాన్ని బట్టి, లోకములో మనుషులను బట్టి నన్ను వదిలిపెట్టకయ్యా. ఈ లోకములు నీవు నాకు తప్ప ఎవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడను, భక్తిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానయ్యా. నీ శిలువ వైపు చూస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను ప్రభు అని నువ్వు అడగగలిగితే ఆయన నిలిచి నీ ఎద్దుకు వస్తాడు. దేవునికి మహిమ కలుగు. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు దేవుడు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ భక్తి తగ్గిపోతే దేవుడు ప్రత్యక్షం అవ్వడు. మరి ఎక్కువగా చేయాలి కదా. ఏస్కేల్ గ్రంథంలో ఉంటది, ఒక లోయలోనికి తీసుకెళ్ళి, ఒక నదిలోనికి తీసుకెళ్తే ఆ ప్రవక్తని చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, ఇంకా మెడలోతు, మునిగి తేలే అంత లోతుకి తీసుకెళ్ళాడట. మన భక్తి ఏం కావాలో తెలుసా? మన భక్తి మునిగి తేలియంత లేచి ఈత కొట్టే అంతగా మునిగి తేలాలి భక్తిలో. దేవునికి మహిమ కలుగును. అప్పుడు ఆయన కృప మనకు ప్రత్యక్షమవుతుంది. అంతే తప్ప ఈ సంవత్సరం నీరసం, వచ్చే సంవత్సరం నీరసం, ఇంకొచ్చే సంవత్సరం నీరసం. మన వాళ్ళు అనుకుంటాం ఈ సంవత్సరం ఏందో అసలు లెంట్ డేస్ లాగానే లేవు. లెంట్ డేస్ లాగానే లేవమ్మా. చికెన్ తినేటోళ్ళు చికెన్ తింటారు, పూలు పెట్టుకునేటోళ్ళు పూలు పెట్టుకుంటారు. ఏందో ఈ భక్తి నీరసమైపోయింది. అంటే నీకు చికెన్ మానేస్తే భక్తి, పూలు మానేస్తే నీకు భక్తి, అంతేనా? ఇదేనా భక్తి? అది కాదు భక్తి. మరి ఎక్కువగా చెయ్యి, భక్తిగా మరి ఎక్కువగా ఉండు, మరెక్కువగా నీతిమంతురాలుగా ఉండు, మరెక్కువగా పరిశుద్ధత కలిగి ఉండు, మరెక్కువగా యథార్థత కలిగి ఉండు, మరెక్కువగా దేవుని సన్నిధిలో గడుపుటకు నిశ్చయించుకో. అది ఉపవాసం అంటే. నీ భక్తి సంవత్సరం వెంబడి సంవత్సరం నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను పెరుగుతూ వెళ్ళాలి. అంతేగాని లోకానుసారమైనటువంటి ఆచారాలు కాదు ఆచరించేది. మానేయాల్సింది వాటిని కాదు, నీ బూతులు మానేయి. ఆ ముక్కలు తిని ఫుల్లుగా బూతులు మానేయి, ముక్కలు తిని తాగుడు మానేయి, మాంసం తిని నీ పాపం మానేయి. ఇది భక్తి. దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి ఇది. నామకార్థంతో ఒళ్ళు దులుపుకొని పోయే భక్తి కాదు ఇది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి ఎక్కువగా భక్తి చేద్దాం, మరి ఎక్కువగా దావీదు గుడ్డి భిక్షకుడిలా మరి ఎక్కువగా భక్తి చేద్దాం. యేసయ్యను నిలిపే భక్తి చేద్దాం, యేసయ్య దాటిపోకుండా నిలిపే భక్తి చేద్దాం. మరి ఎక్కువగా చేయండి. ఎందుకు ఈ సంవత్సరము 1 గంట ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు, ఇంక 2 గంటలు చేయి, 2 గంటలు చేయి. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మరి ఎక్కువగా భక్తి చేయి. లోకం వైపు చూస్తే నువ్వు భక్తి చేయవు. ఊరకుండమని గద్దించే వాళ్ళ వైపు చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నిలపలేవు. మరి ఎక్కువగా వాడు కేకలు వేసాను, యేసు నిలిచి వాడిని రమ్మని చెప్తే వచ్చాడు. నీకేం కావాలంటే, నాకు దృష్టి కావాలంటే చూడండి, ఆ చివరి వచ్చిన చూడండి, 52 వచ్చిన. వచ్చాను 52 వచ్చిన. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఏం పొందాడు? ఎవరి వెంట వెళ్ళాడు? అది లెక్క. ఇప్పుడు మనోనేత్రాల అనే చూపు నీకు రావాలి.
యేసు వెంట వెళ్ళాలి. అదే కృపా ప్రత్యక్షత. యేసయ్య కృప నీకు ప్రత్యక్షమైతే మనోనేత్రాలు తెరవబడతాయి. ఆయన వెంట వెళతావు. ఎవడు పడితే వాళ్ళ వెంట వెళ్ళవు. ఎవడు పిలితే రారా, అరే వస్తాను వారా, నేను రాను. ఎందుకు? ఆ కృప నాకు ప్రత్యక్షమైంది. మరి ఎక్కడికి వెళ్తావు? ఆయన వెంట వెళతాను. గట్టిగా చప్పట్లు కొడితే ఏమైనా మేము పడతాం. హల్లెలూయా. చూపు పొందాలి, మనోనేత్రములు తెరవబడాలి. ఎప్పుడు తెరవబడతాయి? ఎప్పుడు తెరవబడతాయి? ఊరకుండమని, అరే నువ్వు అర బైబిల్ చదివితే నేనే చదువుతా, నీకు నష్టమా? నేను చదివితే నీకేంటి అని చెప్పి గద్దించి వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ పాఠాలు చదవాలి, ప్రార్థన చేయాలి. నేను గుంజే వాళ్ళు ఉంటారు, వారిని తప్పించుకొని వచ్చి నువ్వు చేయగలిగితే అప్పుడు యేసు నిలిచి నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు ప్రత్యక్షమై నీకు చూపునిస్తాడు. ఏం కావాలి? నీకేం కావాలి? అయ్యా నా గుడ్డితనం పోవాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. నా గుడ్డితనం పోవాలయ్యా, ఈ మనోనేత్రాలు తెరవబడాలి. ఎప్పుడు ఆమన్న మాటలే తిరుగుతున్నాయి, ఈమన్న మాటలే తిరుగుతున్నాయి, నా కళ్ళు లోకం మీదనే ఉన్నాయి ప్రభు. నా మనోనేత్రాలు కనుక తెరవబడితే నేను నిన్ను చూస్తా. వీటినన్నిటిని పారేసి, బట్టను పారవేసి, కర్రను పారవేసి యేసునొద్దకు వెళ్ళి నాకు చూపు కావాలయ్యా అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక అన్నది. వెంటనే వాడు చూపు పొంది యేసు వెంట వెళ్ళాను. ఈ దినము మన మనోనేత్రాలు తెరవబడాలి. ఆయన కృప మనకు ప్రత్యక్షమైతే మన మనోనేత్రాలు తెరవబడతాయి. మనం ఎవరి మార్గం వెంట వెళతామంటే యేసు వెంటనే వెళతాం. కాబట్టి ఈ సిలువను చూసిన ప్రతి ఒక్కరికి మనోనేత్రములు తెరవబడునుగాక. ఆయన కృప ప్రత్యక్షమగునుగాక. ఎలా ప్రత్యక్షమవుతుంది? ఒకటి, యేసయ్య కోపాగ్నిని తట్టుకొని సహించగలిగినటువంటి వారికి ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. రెండు, మనుషులు నిన్ను బాధ పెట్టినప్పుడు ఓర్చుకొని తల వంచి సహించిన ఎడల ఆయన కృప నీకు ప్రత్యక్షమవుతుంది. రెండు, నీ భక్తి మరి ఎక్కువగా చేస్తే, నీ ప్రార్థన మరి ఎక్కువగా చేస్తే, నీ విశ్వాసము మరి ఎక్కువగా చేస్తే ఆయన కృప ప్రత్యక్షమవుతుంది. కృప ప్రత్యక్షమైనటువంటి వారు ఏం చేస్తారంటే, అక్కడ మన మీకాలో చదువుకున్నటువంటి వాక్య భాగం, కృప ప్రత్యక్షమైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అన్యజనులు చూసి అవ్వ వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు అంటారు. దేవునికి మహిమ కలుగునుగా కాదు. కాబట్టి ఇక్కడ బట్టను పారవేసి యేసు వెంట చూపు పొంది వెళతాం. కృప ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వారు యేసు వెంట వెళతారు. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడ, వందనములు తండ్రి, ఈ సిలువ ధ్యానాలలో మీ కృప ప్రత్యక్షత కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ కోపాగ్నిని మేము సహించిన ఎడల మీ కృప ప్రత్యక్షమవుతుందని, మనుషుల పెట్టు నిందలు బాధలను మేము ఓర్చుకొని, మీ మాదిరిని మేము కనపరిచి, మీ మనస్సాక్షిని మేము కలిగి ఉండి ఓర్చుకొని మేలు చేసి బాధను అనుభవించిన ఎడల మీ కృప మాకు ప్రత్యక్షమవుతుందని, గ్రుడ్డి భిక్షకుడు అరుస్తూ ఉన్నప్పుడు లోకస్తులందరూ గద్దించి ఊరకుండుమని, కానీ ఆ భర్తిమై మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు మీరు నిలిచి ఆయనకు ప్రత్యక్షమయ్యారు. మీరు ప్రత్యక్షమైతే బట్టను పారవేసి మనోనేత్రములు తెరవబడిన వారమై మీ ఎంట పరుగెత్తుటకు మీ కృపను అనుగ్రహించండి. మీ కృప ప్రత్యక్షత మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభు. మీ శిలువను చూసినప్పుడు ఈ శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరయ్యే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. మీ వైపు తేరి చూస్తూ, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఈ మనుషులు పెట్టే అవహేళన, ఈ అపహాస్యాలను చూసి నన్ను దాటిపోకు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అని నువ్వు మరి ఎక్కువగా కన్నీరు కార్చగలిగితే, మరి ఎక్కువగా ఆయనను వేడుకొనగలిగితే ఆయన కృపను ప్రత్యక్షపరుస్తాడు. ప్రభువా, మా బిడ్డలకు అలాంటి ధన్యతను, అలాంటి భాగ్యాన్ని అనుగ్రహించి మీ ప్రత్యక్షత పొందుకొని, మీ కృప ప్రత్యక్షతను పొందుకొని ఈ బ్రతుకున్నంత కాలము మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా మా బిడ్డల్ని తయారు చేసి ఈ వాక్యం ద్వారా మా బిడ్డల్ని బలపరిచి స్థిరపరిచినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.